హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లంతో సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ మినుములు తీసుకుని వాటిని మట్టిగడ్డలు ఏమీ లేకుండా చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వాటిని పెద్ద కళాయిలో వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా ఎరుపు రంగు వచ్చిన మినుముల్ని ఒక స్టీల్ డబ్బాలో వేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు అట్టి పెట్టాలి. అలా అట్టిపెట్టడం వల్ల ఆ వేడికి ఉక్కిరి పై పొట్టు అంతా ఊడిపోతుంది. 1 ట్రిప్ మిక్సీ వేసి ఏదైనా గరుకైన క్లాత్లో వేసి ఇలా నలుపుకోవాలి. దానివల్ల పైనున్న నల్ల పొట్టు మొత్తం ఊడిపోతుంది. ఇప్పుడు కేజీ మినుములకి 1/2 కేజీ బెల్లం పడుతుంది. ఈ బెల్లాన్ని సన్నగా తరిగి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేయించి అట్టి పెట్టుకున్న మినుములను కూడా చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిలో ఈ మిక్సీ చేసుకున్న బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. రెండూ కలిపి మెత్తగా కలిసేలాగా కలుపుకున్నాం. ఇప్పుడు పావు కేజీ నెయ్యి పడుతుంది. ఈ నెయ్యితో మొత్తం ఒకసారే కాకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా ఉండలు చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సున్నుండలు తయారైపోయాయి. పిల్లలకి రక్తహీనత కానీ, కండరాలలో బలం కావాలన్నా, వెంటనే శక్తి కావాలన్నా రోజుకొక సున్నుండ పెట్టడం చాలా ఆరోగ్యానికి మంచిది. బయట ఫుడ్ అలవాటైన పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టండి ఒకసారి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.